హల్లెలూయా పిల్లలు. హల్లెలూయా పిల్లలు. గుడ్ మార్నింగ్. ఏంది ఇది గుడ్ మార్నింగా? ఇదే నేర్పించిండ్రా? హాలిడేస్ రాగానే అన్నీ మర్చిపోయినరా? మార్నింగ్ రసన తాగిండ్రు, మధ్యాహ్నం మంచి తిన్నారు, ఇప్పుడేమో గుడ్ మార్నింగ్ అంటారా మీరు? ఓకే, అన్న కన్ఫ్యూజ్ చేస్తుండే కదా మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు కళ్ళని మూసుకుందామా? కళ్ళని మూసుకుందాం. కళ్ళు మూసుకొని మన మధ్యలో ఫ్రెండ్ రాబోతున్నాడు. చీటింగ్ చేస్తున్నారు మీరు. దొంగ పిల్లలా మీరు? మంచి పిల్లలా? చెడ్డ పిల్లలా? మంచి పిల్లలా? మంచి పిల్లలా? చెడ్డ పిల్లలా? మరి కళ్ళు మూసుకోవాలి కదా. కళ్ళు మూసుకున్నారా? క్లోజ్ యువర్ ఐస్. అగో దొంగ, నువ్వు కళ్ళు తెరుచుకొని చూస్తున్నావు. కళ్ళు మూయాలి, అప్పుడే మన ఫ్రెండ్ వస్తాడు. ఓకేనా? అందరు పిల్లండి. ఫ్రెండ్ ప్లీజ్ ఒకసారి రావా? ఫ్రెండ్కి హలో చెప్పరా? మాట్లాడరా? హలో ఫ్రెండ్స్, హాయ్. అన్నయ్య, వీళ్ళు నాకు హాయ్ సరిగ్గా చెప్పట్లేదు. ఒక మీరు హాయ్ సరిగ్గా చెప్పట్లేరంట. మా పిల్లలు అందరూ మంచిగా హాయ్ చెప్పారు. నువ్వు చెప్పవా మరి హాయ్? ఏమైంది చెప్తలేవు? మైక్ వస్తలేదంట. ఓకే, మైక్ వస్తలేదా? 1 minute. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మంచి పిల్లలు. హాయ్, బాయ్, గుడ్ నైట్. గుడ్ బై, టాటా. అయ్యో, హాయ్ చెప్పాడు, ఓకే. హలో చెప్పాడు, ఓకే. ఇదేమన్నా గుడ్ నైటా? బాయ్ ఎప్పుడు చెప్పాలి మనము? అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కదా. మరి ఇప్పుడు చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఓకే, నేను మళ్ళీ పిలుస్తాను. ఈసారి జాగ్రత్తగా బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పొద్దు. ఓకేనా? ఫ్రెండ్ ఒక్కసారి పిల్లల దగ్గర రావా? ఓకే అన్నయ్య. ఓకే అంట. చప్పట్లు కొడతామా? బాగున్నారా పిల్లలు? సరే, కానీ ఇప్పుడు నీ పేరేంటి చెప్పవా? నా పేరా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు, కానీ మా పిల్లలకి చెప్పవా? అయితే పిల్లలు అడగాలి.
అవు పిల్లలు మీరు అడగండి, మీ ఫ్రెండ్ పేరేంటి? నా పేరు ఫంకీ. ఆ? ఏం పేరంట? ఏంటి మంకీయా? కొడతాడు నన్ను మంకీ గింకీ అంటే. మళ్ళీ ఒకసారి చెప్పా, నీ పేరేంటి? నా పేరు ఫంకీ. ఇదేంటి ఫంకీయా? ఇదేం పేరు? అవును, మా ఇంట్లో అందరి పేర్లు వింతగా ఉంటాయి. అవునా? ఎలాగా వింతగంటే? కాదు, మా అన్న పేరు మంకీ. ఆ? అన్న పేరు మంకీయా? ఇదేంది? ఇంకా మా అక్క పేరు డాంకీ. పిల్లలు ఎవరన్నా పేర్లు ఇలా ఉంటుందా చెప్పండి? మీరు ఉండదు కదా? అవును, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ది పేరు అంతా ఇట్లనే ఉంటుందా? అవునన్నయ్య, మా ఫ్యామిలీలో అందరూ ఇంతే. మా అన్నయ్య అన్ని పురుగు లెక్కలు చేస్తాడు. పురుగు అందుకే లెక్కలా? చూసావా ఏం చేస్తాడంటే వీళ్ళ అన్నయ్య? పురుగు లెక్కలు చేస్తాడా? అవునన్నయ్య, వీళ్ళలాగే అన్ని పురుగు లెక్కలు చేస్తారు. అవునా పిల్లలు? మీరు కూడా ఇంట్లో పురుగు లెక్కలు చేస్తారా? అల్లరి చేస్తారా? కాదు, మా పిల్లలు అలా చేయరు. అవునన్నయ్య, అందరూ చేస్తారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అవునా పిల్లలు? మీరు అబద్ధం చెప్తున్నారా? అయినా కానీ అలా అన్నని అక్కని మంకీ డాంకీ అని పిలవచ్చా? తప్పు కదా? వాళ్ళు మరి అన్ని పురుగు లెక్కలు చేస్తారు కదన్నయ్య, అందుకనే నేను మంకీ డాంకీ అని పిలుస్తాను. అవునా? పిల్లలు మీరు కూడా అలాగనే చెప్తే మీ పేర్లు కూడా ఏమవుతుంది? మంకీ డాంకీ. కాబట్టి మనం అందరము అలా అల్లరి చేయకూడదు ఈ ఫంకీ లాగా, ఓకేనా? సరే, కానీ ఫంకీ నువ్వు స్కూల్లో ఏమేమి చేస్తావు? నేనా అన్నయ్య? మా స్కూల్లో అన్ని చీడ పురుగు లెక్కలే చేస్తాను. పిల్లలందరినీ మస్తు కొడతాను, దొంగతనం చేస్తాను, పెన్సిల్స్ తీసుకుంటాను, హోంవర్క్ చేయను, టీచర్ మాట అస్సలు వినను, మమ్మీ మాట వినను, ఫోన్ చూస్తాను. అన్నీ నాకు నచ్చినయే చేస్తాను అన్నయ్య స్కూల్లో. అవునా? విన్నరా పిల్లలు? ఈ ఫంకీ ఏమేమి చేస్తాడంట? దొంగతనం చేస్తాడంట, టీచర్ మాట వినడంట, వాళ్ళ ఫ్రెండ్స్ని కొడతాడంట, వాళ్ళ మమ్మీ డాడీ మాట వినడంట, సెల్ ఫోన్ చూస్తాడంట, హోంవర్క్ చేయడంట. బ్యాడ్ కదా అయితేను? ఈ ఫంకీ బ్యాడా? మీరందరూ అవునా? చూసా, మా పిల్లలందరూ గుడ్, నువ్వే బ్యాడ్. నో నో నో, వాళ్ళంతా నాలాగే హోంవర్క్ చేయరు. అవునా పిల్లలు? కాదు, మా పిల్లలు మంచిగా హోంవర్క్ చేస్తారు. నీకు తెలియదన్నయ్య, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు దొంగతనం చేస్తారు. పిల్లలు అబద్ధం చెప్తున్నారా? నిజం చెప్పండి. స్కూల్లో దొంగతనం చేశారు కదా మీరు? రబ్బర్ బాక్స్లకేంచి పెన్సిల్స్ అవన్నీ దొంగతనం చేశారా మీరు? చూసావా, కాదంటున్నారు. మా పిల్లలు అలా కాదు. అయ్యో పిచ్చనయ్య, పిచ్చనయ్య, నీకేం తెలియదు. వాళ్ళందరూ అలాగే చేస్తారు. టీచర్ మాట అస్సలు వినరు, అందరినీ కొడతారు,
ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ టీచర్ని సతాయిస్తారు. మాట్లాడండి పిల్లలు, ఇన్ని మాటలు చెప్తున్నాడు మీకోసం. టీచర్ని సతాయిస్తారు, మీరు కొడతారు అని ఇన్ని మాటలు చెప్తున్నాడు. అలా కాదు, మా పిల్లలు అస్సలు అలా కాదు. అర్థమవుతుందా నీకు? అవునన్నయ్య, మీకు తెలీదు, వాళ్ళంతా అబద్ధమే చెప్తున్నారు. స్కూల్లో అందరిని కొడతారా మీరు? అల్లరి చేయొద్దు, అల్లరి చేయొద్దు. పంపించాలా? ఫ్రెండ్ని వెళ్ళిపోమని చెప్పాలా? మరి అల్లరి చేయకుండా గమ్మున కూర్చోండి, అందరూ కూర్చోాలి. నేను చెప్పా కదన్నయ్య, ఇక్కడ ఎవ్వరు మాట వినరు, అల్లరి చేస్తారని. చూసావా, ఫంకి చెప్పే మాటలన్నీ కరెక్ట్ వచ్చేలాగా మీరు అల్లరి చేస్తున్నారు. పిల్లలు అల్లరి చేయకూడదు. అవి చూస్తున్నారు కదన్నయ్య, వాళ్ళంతా ఎంత అల్లరి చేస్తున్నారో. వాళ్ళు అసలు మాటనే వినరు. నేను వెళ్ళిపోతానన్నయ్య. అయ్యో, వెళ్ళిపోతున్నానంట. మరి చెప్పిన మాట వింటావా? అవునన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఇంతమంది వచ్చారు. నీకు ఇక్కడ ఏమవుతుందో తెలియదా? నో. అయితే ఇక్కడ బ్రదర్ ప్యాట్రిక్ గారు 3 days ఇక్కడ VPS పెట్టారు. VPS అంటే ఎంతో తెలుసా నీకు? తెలియదన్నయ్య. అయితే VPS అంటే వొకేషనల్ బైబిల్ స్కూల్ అన్నమాట. అయితే ఇక్కడ మా పిల్లలు 3 days వచ్చేసి మంచి మంచి దేవుని మాటలు వింటారు, దేవుని యొక్క పాటలు పాడతారు, దేవుని యేసయ్య యొక్క స్టోరీస్ వింటారు, మంచి మార్గంలో వాళ్ళు నడుస్తారు. నీకు తెలుసా? అవునా అన్నయ్య, నాకు తెలీదు. కానీ నాకు బ్రదర్ వాట్సాప్లో మెసేజ్ చేశారు. బ్రదరా? ఏ బ్రదర్ అంటున్నావు నువ్వు? ప్యాట్రిక్ బ్రదర్. ప్యాట్రిక్ బ్రదర్ నీకు వాట్సాప్ చేశారా? ఏమని? VBC అవుతుంది, ఇక్కడికి నువ్వు కూడా రా అని. ఓకే. నేను చూడలేదన్నయ్య. కానీ ఏం చూడలేదు? మెసేజ్ సరిగ్గా చూడలేదన్నయ్య. ఓకే, ఆ మెసేజ్లో ఏముందో నీకు తెలుసా? తెలియదన్నయ్య. ఓకే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బ్రదర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు పిల్లలందరికీ. అవునా అన్నయ్య, ఏం సర్ప్రైజ్? అది 3rd day అని మీకు తెలుస్తుంది. ఇక్కడ పిల్లలందరూ మంచిగా స్టోరీస్ విన్నారు, మార్నింగ్ నుండి యాక్షన్ సాంగ్స్ చేశారు, తర్వాత జీసస్ స్టోరీస్ తెలుసుకున్నారు, తర్వాత మెటీరియల్స్లో ఉన్న ఆ యొక్క జీసస్ చెప్పిన మాటలన్నీ వాళ్ళు చక్కగా విన్నారు. అవునా అన్నయ్య, అయితే నేను కూడా వస్తానన్నయ్య. ఓకే, అప్పుడు బ్రదర్ కూడా నీకు మంచి గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు బైబిల్లో సమూయేల్ అనే ఒక ప్రవక్త ఉండే, ఒక చిన్న బాలుడు. ఆ బాలుడు నీ వయసు ఉన్నప్పటి నుండి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క మాటలని విన్నాడు. నీకు తెలుసా? తెలియదన్నయ్య. తెలియదా? ఓకే. అల్లరి చేయొద్దు పిల్లలు, కూర్చోండి, అందరు కూర్చోండి. పిల్లలు అల్లరి చేయొద్దు, ఇంకా 10 minutes ఉంది.
మా పిల్లలు ఇక్కడ చక్కగా దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని పాటలు నేర్చుకోవడానికి, వాక్యాన్ని చదవడానికి ఇక్కడ వచ్చారు. తెలుసా నీకు? చీ కాదన్నయ్య, నీకేం తెలీదు. వాళ్ళు ఇక్కడికి రస్న తాగడానికి, మంచి ఫుడ్ తినడానికి, గరం గరం బజ్జీలు తినడానికే వచ్చారు. అవునా పిల్లలు? రస్న తాగడానికి వచ్చారా మీరు? గరం గరం బజ్జీలు తినడానికి వచ్చారా? చూసావా, నీకేం తెలియదు. వాళ్ళు బీబీఎస్కి దేవుని యొక్క మాటలు తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. కాదన్నయ్య, ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాగ్స్ కోసం వచ్చారు. అవునా పిల్లలు? బ్యాగ్స్ కోసం వచ్చారా మీరు? కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదన్నయ్య, బ్యాగ్స్ కోసమే వచ్చారు. అవును, ఇంతగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, చూసావా అక్కడ ఎవరున్నారు? చూసావా నువ్వు? ఎక్కడ అన్నయ్య? అగో అక్కడ, అగో లెఫ్ట్ రైట్లో చూడు ఎవరున్నారు. ఓహో, ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. అక్కడ చూడు నువ్వు, రైట్లో ఎవరున్నారు? రైట్ అంటే ఇదే కదా అన్నయ్య? అది లెఫ్ట్, ఇది రైట్. ఇది లెఫ్ట్ అంటారు, ఇది రైట్ అంటారు. ఒకసారి రైట్లో నువ్వు చూడు. ఓకే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏమైంది? 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 ఎందుకు దాచుకున్నావు? ఎందుకు దాచుకున్నావు? అక్కడ ఎవరున్నారు? చూసావా? చూసావా నువ్వు? అరే నా చెవులురా, ఎందుకు కొరుకుతున్నావు? అదే కొరుకుతున్నా. వదిలేవు, బ్రదర్ని చూసావని భయపడుతున్నా ఇప్పుడు. ఆగు ఆగు ఆగు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది బ్రదర్ లార్డ్. ఇప్పుడు చూశాడు బ్రదర్. ఇప్పటి వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడాడు, అవునా? ఇప్పుడు మిమ్మల్ని చూశాడు. అందుకే నేను రావాలనుకుంటున్నాను అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందరం గట్టిగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు మరి నీ స్కూల్లో నీకు ఫుడ్ షేరింగ్ నేర్పించారా? దయచేసి అందరు కూర్చోండి. సిస్టర్ బ్యూలా, కమ్, యూ టు కమ్. కొద్దిగా సైడ్ ఇవ్వండి నాన్న. దయచేసి నా మాట బాగా ఆలకించండి. ఇక్కడ ఇంకా చాలామందికి స్నాక్స్ రాలేదు, డిస్టర్బ్ కావద్దు. పేరెంట్స్ మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి. మీ పిల్లల్ని ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు. ఒకరు డిస్టర్బ్ అయితే అందరు డిస్టర్బ్ అవుతారు. కూర్చోండి. ఇటు చూడనా, లిసన్, సిట్. 2 minutes వచ్చి ప్రేయర్ చేస్తారు. ఓకేనా? కళ్ళని మూసుకుందాం పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.